రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక, చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగాని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? తోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి తిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హాకే చేసావే, ఎలికేసి మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ పుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల చుట్టూ చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 రాధిక, ముందుక వెనకక కిందిక మీదిక, రాధిక 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 రాధిక, ఉంచక తెల్చక ఆటలేదే ఇక. బేబీ అంటూ పిలిచి బతుకుతో ఘాటు చేసావే, డార్లింగ్ అంటుకోకి గుండెల్లో బోరింగు దింపేసినావే, పతంగ